చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. నేతల సంఘాల నాయకుల అభ్యర్థనకు స్పందించిన పవన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. నేత మన జాతి సంపద అన్నారు జనసేనాని. చేనేత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకునేందుకు శక్తి మేరకు కృషి చేస్తానన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నేత సంఘాల ప్రతినిధులు ఇవాళ పవన్ కళ్యాణ్ ను కలిసి చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. వారు చెప్పింది విన్న పవన్ చెల్లించిపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికుల ఆకలి చావులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గత 2.5 ఏళ్లలో ఒక్క తెలంగాణలోనే 45 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని పవన్ దృష్టికి తెచ్చారు చేనేత సంఘాల నేతలు. తిండి లేకుండా ఉండగలమేమో కానీ బట్టలు లేకుండా ఉండలేమని, అలాంటి బట్టనేసే ఈ కార్మికులందరికీ అనేక రకాలుగా సమస్యలు అవన్నీ ఎలాంటి పరిస్థితులకు పురిగొల్పుతున్నాయంటే ఆత్మహత్యలు చేసుకునే స్థితికి పురిగొల్పుతున్నాయి. ఈ చేనేత ఉత్పత్తులకి మన మార్కెటింగ్కి వీటికి నేను ఎప్పుడు బ్రాండ్ అంబాసిడర్కి ఎప్పుడు నేను కమర్షియల్ ప్రోడక్ట్స్కి ఎప్పుడు ఉండను. కానీ కాకపోతే ఇది మన సంపద, మన కార్మికులది, మన జాతి సంపద. నా చేనేతకి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి తెలియజేశాను. అలాగే ముందు జనసేన పార్టీ తరఫున వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, ఎలాంటి వాటిని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాటికి ఎలా అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున నేను ఈ చేనేత కార్మికులందరికీ వాళ్ళ కుటుంబాలకి మేము అండగా ఉంటాం. ఇవాళ హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను తెలంగాణ చేనేత అఖిలపక్ష వేదిక, ఏపీ చేనేత సంఘం సభ్యులు కలుసుకున్నారు. నేత పని గిట్టుబాటు కాక మరే ఇతర పని చేతగాక చేనేత కార్మికులు తనువు చాలిస్తున్నారని పవన్ దృష్టికి తెచ్చారు. దీంతో మృతుల కుటుంబాలు వీధుల పాలవుతున్నాయని, ఈ దుస్థితికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణమని ఆరోపించారు. గొంతు లేనటువంటి మా చేనేత కులాలకి మాకు ఆ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మాట్లాడడానికి అవకాశం లేని సందర్భంలో మేము రాబోయే రోజుల్లో ఒక రాష్ట్ర స్థాయిలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర స్థాయిలో సత్యాగ్రహం, వేలాది మందితో ఒక సత్యాగ్రహ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేనేత కార్మికులకు ఆయన వాయిస్ ఇవ్వాలి, ఆయన యొక్క సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మేము వెళ్ళి కోరాము వారిని. వారు కూడా దానికి అంగీకరించడానికి మేము ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆపాలని, వారికి ఆత్మహత్యలకి పాల్పడకుండా వారికి చేనేత కార్మికులకి మనోధైర్యం కల్పించడం కోసం, అదేవిధంగా ప్రభుత్వం చేనేత పాలసీని ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. చేనేత కార్మికులకి మనోధైర్యం కల్పించడం కోసం తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల వద్దకు రావాలని కోరాం. వారు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేశారు. చేనేత కార్మికులకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అంటే చేనేత కార్మికులకి మరో శక్తి కూడా వచ్చిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వచ్చే నెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించే చేనేత సత్యాగ్రహం, పద్మశాలి గర్జన కార్యక్రమాల్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ ను కోరారు. అందుకు పవన్ అంగీకరించారు.